హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులారా, ఈరోజు భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తియోగం గురించి కొంత తెలుసుకుందాం. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో చివరి శ్లోకంలో పరమాత్ముడు అర్జున్ని ఉద్దేశించి ఇలా అంటాడు: మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఓ అర్జున, నీవు నా యొక్క కర్మలనే చెయ్యి, నా భక్తుడవు కా, అన్నింటిపైన ఆసక్తిని వదిలిపెట్టు, సమస్త భూతముల యందు నిర్వైరునిగా ఉండు, అంటే దేశము లేనివానిగా ఉండు అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంటే నీవే నన్ను పొందుతావు అని కృష్ణ పరమాత్మ అర్జునునికి అభయం ఇస్తున్నాడు. దాని యొక్క పొడిగింపే ఈ భక్తియోగం. భక్తియోగంలో మొదలు సాకార నిరాకార ఉపాసకుల యొక్క విషయాలు తెలుపుతారు. తర్వాత భక్తియోగం యొక్క మహత్తరమైనటువంటి ఫలం ఏంటి, తర్వాత ఎన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు ఉంటాయి, ముఖ్యాతి ముఖ్యమైంది భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి వివరించడం జరుగుతుంది ఈ భక్తియోగంలో. మొదలు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని: ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవిత్తమా. యోగవిత్తముడైనటువంటి ఓ శ్రీకృష్ణ, నాకు తెలియజేయి తండ్రి, ఎల్లప్పుడూ నీయందే మనస్సును నెలకొల్పిన వాడై నిన్ను ఎవరైతే ఉపాసిస్తున్నారో, అంటే సాకారంగా ఉపాసిస్తున్నారో, లేదా ఇంద్రియాలకు అతీతంగా ఇంద్రియాల గోచరం కానటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మను పూజిస్తున్నారో, ఈ ఇద్దరిట్లో ఎవరు శ్రేష్ఠుడు అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇప్పుడు అర్జునుడి సందేహం అన్నమాట. మనం ఏం చేస్తాము? అందరు విగ్రహారాధన చేస్తాము. చాలామంది నిర్గుణోపాసకులు కూడా ఉంటారు, కానీ ఎక్కువ మంది మన వాళ్ళంతా సగుణ పరబ్రహ్మనే పూజిస్తారు. ఈ సగుణ పరబ్రహ్మను ఆరాధిస్తుంటే నిర్గుణతత్వానికి అలవాటు పడతాం. అయితే అర్జునుడికి సందేహం అనమాట, సగుణోపాసన చేసేటువంటి భక్తుడు ముఖ్యుడా, శ్రేష్ఠుడా, లేదా నిర్గుణోపాసన చేసేటువంటి భక్తుడు శ్రేష్ఠుడా? ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యులు అనేటువంటిది, ఎవరు శ్రేష్ఠులు, ఎవరి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది అర్జునుడు కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు: మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్త తమామత. భగవానుడు చెప్తున్నాడు: ఓ అర్జున, నాయందు మనస్సు నిలిపి నిరంతరము దైవచింతనాపరులై తదేక నిష్ఠతో మిక్కిలి శ్రద్ధతో ఎవరైతే నన్ను పూజిస్తారో, ఎవరైతే నన్ను అర్చిస్తారో, ఎవరైతే నన్ను ఉపాసిస్తారో వారే ఉత్తమ యోగులని నా యొక్క అభిప్రాయం అని చెప్తాడు. ఇందులో నాకు ఒక పద్యం గుర్తుకొస్తుంది. భాగవతంలో పోతన గారి చెప్తారు: నీ పద్యావలు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పని చేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. మొత్తం స్వామికి ఆయన యొక్క చింతన చేసేటువంటి మనస్సు, ఆయన చూసేటువంటి కన్నులు, ఆయన సేవలు చేసేటువంటి హస్తాలు, మొత్తం ఆయన నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్, నిన్ను ఆలోచించేటువంటి బుద్ధి మాకు ఇవ్వు పరమాత్మ, నీరేజ పత్రేక్షణ అని అంటాడు. తామర ఆకుల వంటి, తామర దళముల వంటి కన్నులు వెలిగినటువంటి వాడా ఓ ఈశ్వర, నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణ. అలాగే ఇక్కడ చెప్తాడు, మొత్తము నాయందే మనసు నిలిపి నన్నే నిరంతరం స్మరిస్తూ మిక్కిలి శ్రద్ధతో ఉండాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయము. అటువంటి వాడే ఉత్తమ యోగి అని నా యొక్క నిశ్చయమైనటువంటి అభిప్రాయం అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఏత్వక్షరమనిర్దేశ్యం
అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతా. ఎవరైతే ఇంద్రియాలను బాగా నిగ్రహించుకొని స్వాధీనంలో ఉంచుకొని సమస్త ప్రాణులకు హితం మేలుం చేసేటువంటి దానిలోనే శ్రద్ధ కలిగి అందులోనే ఆసక్తి కలిగి ఉంటారో, ఇంద్రియములకు గోచరం కానిది, చింతింపను అలవి కానిది అంటే చింతింప చేయజాలనిది, నిర్వికారమైనది, చెలింపనిది, నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉన్నది అగు ఆ అక్షర పరబ్రహ్మాన్ని, అటువంటి పరమాత్మని, అక్షర పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తున్నారో వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్తున్నాడు పరమాత్ముడు. ఇక్కడ మొదలేం చెప్తున్నాడు? ఫస్ట్ ఇంద్రియ నిగ్రహం. అది ఇంతకుముందు కూడా చెప్పాం. ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. అన్నిటికీ మొదలు మెట్టు తన ఇంద్రియాలను, తన ఆర్గన్స్ పైన తన కంట్రోల్ ఉండాలి. అప్పుడే ఏమైనా సాధించగలుగుతారు. చిత్త ఏకాగ్రత అంటే వేరే విషయాలపై దృష్టి మరల్చకుండా ఏకాగ్ర చిత్తుడుగా కాగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం కలిగేటువంటి వాడే మిగిలినటువంటి విషయాలపైన ప్రగతిని సాధిస్తాడు. మన ఇంద్రియాలపైన అంటే ఏది చూస్తే అవైపు కొట్టుకోకపోవడం కాదు, ఏది ఆలోచన వస్తే దానివైపే వెళ్ళిపోవడం, ఒక వస్తువు చూస్తే ఆకర్షణ అంటే ఎంతసేపు దాని విషయంలో ఉండడం, అట్లా కాకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినటువంటి వాడై తన యొక్క ఇంద్రియాలు స్వాధీనపరచుకునే వాడై ఇంకేమంటాడు? సర్వభూత హితేరతా, అందరి సమస్త ప్రాణుల యొక్క మేలును కోరుటయందు ఆసక్తి కలవానిగా ఉండాలంటాడు. అది పరోపకారార్థం ఇదం శరీరం. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇతరుల యొక్క మేలులోనే మనం పరమేశ్వరుని చూడాలి. అది ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ఇంకా చెప్తున్నారు, క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాయ గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరబ్రహ్మయందు ఆసక్తి కలిగినటువంటి మనస్సు గలవారికి బ్రహ్మనిష్టను పొందుటలో సగుణోపాసకుల కంటే ప్రయాస చాలా అధికంగా ఉంటుంది. నిర్గుణ పరబ్రహ్మను, ఎందుకంటే ఇంద్రియాలకు గోచరం కానటువంటిది, అటువంటి యొక్క ఆ నిర్గుణ పరబ్రహ్మను అర్చించాలి. ఆ స్థాయికి చేరుకోవాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే దేహాభిమానం, ఈ దేహం మీద మనకు అభిమానం చాలా ఎక్కువ. అటువంటి వారికి చాలా కష్టమైనటువంటి విషయం నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించడం. అసలు ఆ స్థాయికి చేరుకోవడం కూడా చాలా కష్టం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జున, ఎవరైతే తమ యొక్క సమస్త కర్మలను నాకే అర్పించి నేనే పరమ పూజ్యునిగా, నేనే పరమగతిగా అనన్యాశ్చింతయంతో అన్నట్టు ఇంకా వేరే ఇది లేకుండా మొత్తం నన్నే ఆశ్రయిస్తారు, అనన్యమైనటి చిత్తంతో ధ్యానిస్తారు, ఉపాసిస్తారు, నాయందే మనస్సును నిలిపి మృత్యురూపమైనటువంటి సంసార సాగరాన్ని దాటడానికి నేను వారికి ఆలంబనగా ఉంటానని చెప్తాడు. ఎటువంటి వారికి ఆలంబనగా ఉంటాను? సమస్త కర్మలను నాకే అర్పించి నన్నే పరమగతిగా భావించినటువంటి వారికి, అనన్యమైనటువంటి అంటే ఇతరులపైన ఆసక్తి లేకుండా నన్నే ధ్యానించి ఉపాసిస్తారో, నాయందే చిత్తాన్ని లగ్నమనుస్తారో అట్టి వారికి మృత్యురూపమైనటువంటి ఈ సంసార సాగరం నుండి నేను దాటిస్తాను, వారికి ఆలంబనగా నేనై ఉంటాను అని కృష్ణ పరమాత్ముడు గీతాచార్యులు అభయమిస్తున్నారు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ.
నాయందే మనస్సు స్థిరంగా నిలిపి మళ్ళీ చెప్తున్నాడు. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము పిమ్మట నాయందే వసింతువు. ఎప్పుడైతే మనిషి తన బుద్ధిని స్థిరంగా పరమాత్మపై నిలుపుతాడో, అందే బుద్ధిని ప్రవేశపెడతాడో, అటువంటిప్పుడు పరమాత్మ లోపలే మనం నివసిస్తాము. దీనికి సందేహం లేదు. కాబట్టి అనన్యమైనటువంటి చింత చాలా ముఖ్యం. మనస్సును అటు ఇటు పోనీయకుండా నిరంతరము వాణి ధ్యానం లోపలనే లగ్నమై ఉన్నవాటి వాణి భగవంతుడు ఏమంటున్నాడు, నా లోపలనే నువ్వు నివసిస్తావు అని భక్తునికి అభయమిస్తున్నాడు. అతచిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ ఆ ప్రకారము నీ యొక్క మనస్సును స్థిరంగా నిలిపేటువంటి శక్తి లేకపోయినట్టయితే అభ్యాస యోగాన్ని మొదలుపెట్టు అంటున్నాడు అనమాట. అందరికీ సాధ్యం కాదు ఒకేసారి అంత ఏకాగ్రతతోటి తమ బుద్ధిని స్థిరంగా పరమాత్మని ఎందు నిలపడానికి. దాని బదులు ఏం చేయమంటాడు, అది సాధ్యం కానప్పుడు అభ్యాస యోగాన్ని మొదలుపెట్టమంటాడు. ఒకవేళ అట్లాంటి అభ్యాసం కూడా చేయడానికి నీకు సమర్థత లేనట్టయితే అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్వాణం కుర్వన్ సిద్ధిమాప్సిసి. ఒకవేళ అటువంటి అభ్యాసం చేయడానికి కూడా నీకు సమర్థత లేదు, నీకు వీలు కాదు, చేత కాదు అనుకుంటే నాకు సంబంధమైనటువంటి కర్మలను చేయి, అందులో ఆసక్తిని కలిగి ఉండు. ఎటువంటి వాటిపైన? భగవంతుని సంబంధించినటువంటి కార్యాలపైన ఆసక్తిని కలిగి ఉంచు. అట్లా నా యొక్క కర్మలను చేస్తున్నా కూడా నీవు మోక్షసిద్ధిని పొందగలుగుతావు. ఇంతకుముందు చెప్పాను కదా, విశ్వరూప సందర్శన యోగంలో చివరి శ్లోకం, మత్కర్మ కృన్మత్పరము మద్భక్త సంగవర్జిత. తన యొక్క సంబంధించినటువంటి కార్యాలనే కర్మలనే చేయమని పరమాత్ముడు చెప్తున్నాడు. అలా చేసినట్టయితే ఏమవుతుంది? అప్పుడు మోక్షము మనకి లభ్యమవుతుంది. ఎటువంటి పరిస్థితిలో? మొత్తం అభ్యాసం చేతగాని పరిస్థితిలో కూడా, అటువంటి విషయంలో సమర్థత లేకున్నా కూడా భగవంతుని సంబంధించినటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. మత్కర్మ పరమోభవ అని దాని అర్థం ఇదే. దానికి ఏం కావాలి? చిత్తశుద్ధి కావాలి. చిత్తం శుద్ధి అయితేనే, మనస్సు నిర్మలంగా ఉంటేనే జ్ఞానం మొదలవుతుంది, జ్ఞాన సముపార్జన మొదలవుతుంది. అప్పుడే మనుజుడు మోక్షసిద్ధిని పొందగలుగుతాడు. ఇక్కడ భగవంతుడు మదర్థం అని చెప్పాడు చూడండి. అంటే తన గురించి తనకు సంబంధించినటువంటిది అని మాత్రం చెప్తాడు. కాబట్టి ఈ క్రియలన్నీ కూడా దైవం యొక్క ప్రీతి గురించే మనం చేయాలి, స్వార్థం గురించి కాదు. నిష్కామముతో మనం ఈ పనులు చేయాలి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నిష్కామము, ఇంద్రియ నిగ్రహం, ఈ రెండు ఆత్మతృప్తికి మోక్ష సాధనకు తొలి సోపానాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మశుద్ధి, ఆత్మ సంయమనము, తర్వాత నిష్కామ కర్మలు, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా మోక్ష మార్గానికి మనం ప్రవేశించడానికి సాధనాలు. అధైతపశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మఫలత్యాగం తతక్కురు యతాత్మవాన్. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతక్కురు యతాత్మవాన్. నీవు, కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు మళ్ళీ అర్జునుతో, నీవు నన్ను గుర్చినటువంటి యోగాన్ని అవలంబించిన వాడవై దీనిని కూడా ఆచరించడానికి శక్తి లేదు. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడో భగవంతుడు. అట్లా కూడా శక్తి లేనట్టయితే ఏం చేయాలి? నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మల యొక్క ఫలములను త్యజించి వెయ్యి అంటాడు. అప్పుడు మనస్సును చంచలం కాకుండా అటు ఇటు పోనీయకుండా నియమిత మనస్కుడవై ఉండి ఈ యొక్క ఫలాలన్నింటినీ కర్మ ఫలాలను త్యజించమని చెప్తాడు. నిష్కామ కర్మం, కామం కోరికలు లేకుండా కర్మలు చేయాలి. కర్మలు చేస్తే ఏదో ఫలితం వస్తుంది, ఫలాలు లభిస్తాయి. కానీ ఆ ఫలం మీద ఆసక్తి వదులుకోవాలి. ఏం చేస్తాం? మామూలుగా మనకు భగవంతుడా నీ కొబ్బరికాయ కొడతాం, నాకు ఈ పని జరుగుతాయి, నేను
నాకు ఇది జరిగితే, నా పిల్లలు బాగుంటే, నేను ఉద్యోగం వస్తే, లేకపోతే నేను పరీక్షలో ఉత్తీర్ణ అవుతే, మంచి పేరు సంపాదించుకుంటే, ఇట్లా చెప్తుంటాం. అక్కడ బేరాలు పెడతాం, వ్యాపారాలు. అలా కాదు, నిష్కామ కర్మ. ఏమీ ఆలోచించకుండా కర్మలు చేసి ఆ కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పించుకోవాలి. ఇది సకల జీవులు, సకల మానవులు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మం. కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం ఉత్తమోత్తమైనటువంటి సాధనం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగం త్యాగాచ్ఛాంతిరనంతరం. ధ్యానాత్ కర్మ త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైనది కదా. కానీ జ్ఞానం కంటే కూడా ఇంకా శ్రేష్టమైనది ఏమంటాడు పరమాత్ముడు? ధ్యానము. ధ్యానకాలమందు సర్వ విషయములందు మన స్థితి ఒకటే చంచలమైనటువంటి స్థితి కాకుండా స్థిరంగా ఉండేటువంటి కర్మఫలాన్ని విడిచుట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రంగా చిత్తశుద్ధి లభిస్తుంది. ధ్యానంలో కూర్చొని సర్వమైనటువంటి సకలమైనటువంటి ఫలాలను త్యాగం చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు మనకు వేగంగా చిత్తశుద్ధి కలుగుతుంది. ధ్యానంలో కూర్చొని మనం ఏం చేయాలి? ఫలాసక్తిని వీడి అప్పుడే ధ్యానంలో ఉండాలి. అప్పుడే మనస్సు ఏకాగ్రతలో ఉంటుంది. మనస్సు అప్పుడు ఏకాగ్ర చిత్తుడై మనిషి అప్పుడు ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఫలత్యాగాన్ని వాంఛిస్తూ ఫలత్యాగాన్ని చేస్తూ అప్పుడు ధ్యానాన్ని చేయాలంటాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమేవత. సమస్త ప్రాణుల ఎడల దేశం లేకుండుట. అద్వేష్టా సర్వభూతానాం మైత్రి కరుణ ఉండాలి. అహంకారం లేకుండా ఉండాలి. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సుఖములయందు దుఃఖములయందు సమభావం కలిగినటువంటి వాడై ఉండాలి. తర్వాత సంతుష్టాంతరంగుడై ఉండాలి. తర్వాత దృఢ నిశ్చయుడై ఉండాలి. దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే పికిల్ మైండ్ కాకుండా అటు ఇటు పోకుండా చలించినటువంటి మనస్సు కలవాడై ఉండాలి. ఇంకెటువంటి వాడు? మయ్యర్పిత మనోబుద్ధి. నా లోపలనే నీ యొక్క బుద్ధిని మొత్తం మనస్సును బుద్ధిని అర్పించాలి. అటువంటి వాడు ఎవరయ్యా అంటే యోమద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడే నాకు ప్రియుడు, ఇష్టుడు. అంటే చూడండి, భక్తుడు ఎటువంటి వాడు ఉండాలట? అద్వేష్టా సర్వభూతానం. ఎవరిని ద్వేషించకుండా అందరి పట్ల మైత్రి కరుణతోటి ఉండి, నిరహంకారుడై ఉండి, అహంకారరహితుడై ఉండి, సుఖదుఖాలను ఏకభావంతో చూస్తూ ఆ వాణి యందే, పరమాత్మ యందే తన యొక్క బుద్ధిని అర్పించేటువంటి వాడై ఉండాలి. అటువంటి భక్తుడు ఏంటి? కృష్ణ పరమాత్మనికి, భగవంతునికి చాలా ఇష్టడని చెప్తున్నాడు. యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజతే చేయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియ. ఎవరి వలన ఈ ప్రపంచం మొత్తం భయం చెందదో, అంటే భయానికి దూరం అవుతుందో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత ఉన్నవి లేకుండా ఉండాడో అట్టివాడే నాకు ఇష్టడు అని పరమాత్మ చెప్తున్నాడు. నిర్భయుడై ఉండాలట. అటువంటి వాడే పరమాత్మనికి. ఎవడైతే పాపం చేయడో, తప్పుడు పనులు చేయడం వానికి భయం ఎందుకు ఉంటుంది? మొత్తం నీవే దిక్కుతారండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దన అని ఆయనకు సరెండర్ అయిపోతే, శరణాగతి చెందితే ఇంకా భయం ఎక్కడుంటుంది? అటువంటి వాడు మొత్తం తనకు అర్పించుకొని నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగు దీనుని అని గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు అన్నట్లుగా మొత్తం తన లోపల ఉన్నటువంటి ఆ కర్తృత్వ అభిమానాన్ని మొత్తం వదిలిపెట్టి పరమాత్మను అర్థిస్తాడో అటువంటి భక్తుడు నాకు ఇష్టడు అని చెప్తున్నాడు. అనపేక్ష శుచిర్దక్ష
అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. అంటే ఎటువంటి కోరిక లేనటువంటి వాడు, బాహ్యాభ్యంతర శుచి, బయట లోపల రెండింట శుచిగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, బయట చాలా చాలా శుచిగా ఉంటారు, శుభ్రంగా ఉంటారు, చక్కగా బొట్టు పెట్టుకొని విభూతి రేఖలు దిద్దుకొని పూజ చేసి స్నానాలు చేసి చక్కగా తయారై ఉంటారు. అది బాహ్యశుద్ధి. కానీ అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి, బాహ్యాభ్యంతర శుద్ధి గలవాడై ఉండాలి. అంటే లోపల ఎటువంటి కుటిలత్వం కులుకు తంత్రాలు లేకుండా, కపటం లేకుండా, స్వచ్ఛంగా నిష్కపటంగా నిష్కలంకంగా స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలాగా ఉండాలి. కాబట్టి అంతర్శుచి బాహ్యశుచి రెండు ఉండాలంటాడు. తర్వాత సమయస్ఫూర్తి కలిగినటువంటి తటస్థుడు, ఆలోచన పరుడై ఉండాలా, తటస్థుడై ఉండాలా, సమభావం కలిగినటువంటి వాడు ఉండాలి. ఎటువంటి దిగులు, ప్రతిదానికి భయపడి చింతపడి అయ్యో 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 అని అనుకోకుండాటువంటి వాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా సమస్త కార్యములందు కర్తృత్వాభిమానాన్ని వదులుకున్నటువంటి వాడై ఉండాలి. తర్వాత నాయందే భక్తి కలిగినటువంటి వాడై ఉండాలి అని పరమాత్ముడు నొక్కి ఒక్కానిస్తాడు. అటువంటి వాడు ఏమవుతాడు, పరమాత్మునికి మిక్కిలి ఇష్టుడు అని చెప్తున్నాడు. యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్యస్ సమే ప్రియ. ఎవడు సంతోషించడో ద్వేషించడో శోకాన్ని పొందడో, ఎవడు శుభాశుభాలను వదిలినవాడు అవుతాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు అంటాడు. ఇక్కడ చూడండి, స్థితప్రజ్ఞ లక్షణాలు సాంఖ్యయోగంలో చెప్పాడు, అది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఎవడు ద్వేషం ఉండదు, ఒకరిని చూసి ద్వేషం ఉండదు, సంతోషం ఉండదు, శోకం ఉండదు, శుభాశుభాలన్నింటినీ కూడా ఒకే భావనతో చూస్తాడు, సమభావనతో చూస్తాడు, ఫలితాలను వదిలిపెడతాడు. అటువంటి భక్తుడు నాకు ఇష్టుడు అంటాడు. ఇంకేమంటే శుభాశులను వదిలాలని కూడా చెప్తాడు. శుభమేంటి నిశ్చల స్థితి, మొత్తం బ్రహ్మానందంలో ఉంటాడు వాడు. అటువంటి భక్తుడు నాకు ఇష్టం. అంటే దేనిపైన అటాచ్మెంట్ లేదు, అన్నీ ఏకభావంతో సమభావంతో చూస్తాడు. కాబట్టి అటువంటి భక్తుడు నాకు ఇష్టం అని చెప్తున్నాడు. చూడండి, భక్తుడు అంటే ఎన్ని రకాలుగా చెప్తున్నాడు. ఏ ఏ లక్షణాలు ఉన్నటువంటి వాడు భక్తుడు నాకు ఇష్టడని పరమాత్ముడు చెప్తున్నాడు. అందుగురించే మొత్తం భక్తి గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇది భక్తి యోగం అయిపోయింది. భక్తుని లక్షణాలు ఇవన్నీ. సమశత్రౌచ మిత్రౌచ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అతికేన స్థితమరిహి అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః తుల్యనిందా స్థితిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. శత్రువులందు మిత్రులందు మానమందు అవమానమందు శీతోష్ణ సుఖదుఖాలందు సమంగా ఉండేటువంటి వాడు, దేని యందు కూడా ఆసక్తి లేనటువంటి వాడు, నిందాస్తుతులను సమంగా స్వీకరించేటువంటి వాడు, మననశీలుడు, దొరికిన దానితోనే తృప్తి చెందేటువంటి వాడు, నిర్దిష్టమైనటువంటి అనికేత స్థిరమతి అన్నాడు. నిర్దిష్టమైనటువంటి నివాస స్థానం లేనటువంటి వాడు. దీని అర్థం ఏంటంటే ఒకచోట ఉండలేనటువంటి వాడు కాదు. అంటే ఈ గృహము మొదలైనటువంటి ఈ ఆస్తుల యందు, చెలించేటువంటి ఆస్తుల యందు ఆసక్తి లేనటువంటి వాడు, ఉద్భుతప్రాయమైనటువంటి ఈ ఆస్తులు ధనము ఐశ్వర్యం మీద వ్యామోహం లేనటువంటి వాడు, నిశ్చయమైనటువంటి బుద్ధి గలవాడు, భక్తితో కూడినటువంటి వాడు, అటువంటి వాడు మాత్రమే నాకు ఇష్టడు అని పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, సమశత్రౌచ మిత్రౌచ, అన్ని శత్రువులందు మిత్రులందు మానము అభిమానము, ఒకరు పొగిడితే పొంగిపోవడం కానీ తెగిడితే కృంగిపోవడం కానీ ఇటువంటి ఏం లేకుండా సమభావంతో నిరంతరం నడిచేటువంటి వ్యక్తి, అటువంటి భక్తుడు పరమశ్రేష్ఠుడు నాకు ఇష్టడు అని చెప్తున్నాడు. భక్తుని యొక్క లక్షణాలు ఎంత చక్కగా చెప్పాడు పరమాత్ముడు. చూడండి, కేవలం ముక్కు మూసుకొని ఒకచోట కూర్చొని జపం చేయడం కాదు, పరహితం కోరుతూ
పరహితంలోనే పరమేశ్వరుని చూస్తూ అన్యచింతలు లేకుండా తమ యొక్క మనోబుద్ధులన్నిటినీ వానికి అర్పిస్తూ ఫలత్యాగాన్ని చేస్తూ నిష్కామంగా ఉంటూ చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఆకాంక్షించకుండా ఉండేటువంటి భక్తుడు మిక్కిలి ప్రియుడు, మిక్కిలి శ్రేష్ఠుడు అని ఇన్ని రకాలుగా చెప్పాడు పరమాత్ముడు. చివరిగా చెప్తాడు, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవమే ప్రియా. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నాయందే శ్రద్ధ గలవారై, నాయందే ఆసక్తి కలవారై, నాయందే ఇష్టత కలవారై అమృత రూపమైనటువంటి నాశనం లేనటువంటి ఈ మోక్ష సాధన యొక్క ధర్మాన్ని, ఈ విధంగా చెప్పబడినటువంటి ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో అటువంటి భక్తులు నాకు మహాప్రియులు, ఇష్టులు అని పరమాత్ముడు చెప్తున్నాడు ఈ భక్తి యోగంలో. కాబట్టి ఈ యొక్క భక్తి యోగ మాకు చిన్న ప్రశ్నలాగా చెప్తున్నాము. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఈ ధర్మాలు ఏవేవి? అమృత రూపాలు, జనన మరణ రూపముల నుండి తప్పించి జీవుణ్ణి అమరునిగా, ముక్తునిగా చేసేటువంటి ఇటువంటి ఎలా సాధించాలి? శ్రద్ధతో, భగవంతుని పట్ల అపారమైనటువంటి భక్తితో, సంశయాత్మకమైనటువంటి బుద్ధి లేకుండా నిరంతరం ఎవరైతే ఆచరిస్తారో వాడు పరమాత్మనికి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఓం తత్సత్.